కవిత చింతమడకకు పోతున్నది అంటే చింతమడక నుంచే సిద్దిపేటలో మొత్తం కూడా తన గుప్పిట్లో తీసుకురావడానికి, హరీష్ రావుని రాజకీయంగా వీక్ చేయడానికి కంప్లీట్గా ఒక భారీ స్కెచ్ వేసి సిద్దిపేట నుంచి పోటీ చేయడానికి ఆమె ప్రయత్నాలు చాలా బలంగా చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది, చాలా అందరూ కూడా గమనించండి. సిద్దిపేట నుంచే కవిత యాక్షన్ ప్లాన్ 21న చింతమడకకు పయనం, ప్రత్యేకంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించిన గ్రామస్తులు అంటూ చూస్తా ఉన్నాం. సో 21వ తారీఖు ఎంగిలిపూల బతుకమ్మకు ఆమె అక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారని చెప్పేసి ఆ యొక్క దానికి గెస్ట్గా రావాలని చెప్పేసి కూడా మొత్తానికి అది చింతమడక మహిళలు వెళ్ళి ఆమెను కలిసినట్టుగా అర్థమవుతుంది. సో ఇది హరీష్ రావుకు చాలా పెద్ద ఇబ్బంది. దాంతోపాటు కేసీఆర్ కూడా, ఎందుకంటే కేసీఆర్ సొంతూరు, హరీష్ రావు కాన్సెన్స్ కాబట్టి ఇద్దరు కూడా భారీ షాక్ కనబడుతుంది. సో ఇక్కడ చింతమడక గ్రామస్తులు తమ గ్రామానికి ఎంగిలిపూల బతుకమ్మ తీసుకురావాలని కవితను ఆహ్వానించినట్టు చూస్తా ఉన్నాం. సో ఇది ఒకసారి చూద్దాం, క్లియర్గా విజువల్స్ చూద్దాం. సో వీళ్ళంతా కూడా చింతమడక గ్రామస్తులు వెళ్ళి ఆమెతోటి మాట్లాడి ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంతా చింతమడక గ్రామస్తులు అంటే పెద్ద మనుషులు అందరూ కూడా పోవడం జరిగింది. దాదాపు ఒక 50 మంది దాకా వెళ్ళినట్టుగా అర్థమవుతోంది. సో ఇది చాలా విజువల్, మొత్తానికైతే ఇది కేసీఆర్కు హరీష్ రావుకు పెద్ద దెబ్బ. వాస్తవంగా కేసీఆర్కి చాలా పెద్ద దెబ్బ ఇది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది, కవితక్క ఇప్పుడు చింతమడక ఏంది కేసీఆర్ యొక్క సొంతూరు, అంటే వీళ్ళ సొంతూరు అనుకోరాదు. ఇప్పుడు చింతమడక దగ్గర ఇప్పుడు బతుకమ్మకు సంబంధించినటువంటి దానికి కార్యక్రమానికి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనిలో ప్రధానంగా ఎవరికి చింతమడక కవిత గారు వెళ్తే ఖచ్చితంగా హరీష్ రావు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టబడతాడు. దాని తర్వాత కొంత ఒకవేళ కవిత పోకుండా కంట్రోల్ చేయలేకపోతే మాత్రం కేసీఆర్ కూడా ఇబ్బంది పడ్డట్టే. ఇద్దరు కూడా భారీ షాక్గానే చెప్పొచ్చు. సో ముఖ్యంగా హరీష్ రావుకే ఎక్కువగా ఇబ్బంది జరిగేది హరీష్ రావుకే. సో ఇప్పుడు ఆమె చాలా తెలివిగా సిద్దిపేట నుంచే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే హరీష్ రావు యొక్క సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతోటి పునాదులతోటి పెగిలించి వేయడానికి ఆమె ఒక యాక్షన్ ప్లాన్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో సిద్దిపేటలో ఇప్పటి నుంచి చింతమడక ఒకటే కాదు, రెగ్యులర్గా సిద్దిపేటకు పోతుంది. సిద్దిపేటలో కూడా పోటీ చేయడానికి మేబీ ఆమె ప్రయత్నం ఏమైనా చేయొచ్చేమో, సిద్దిపేట బరిలో కవితక్క కూడా ఉండొచ్చేమో అనేటువంటి ఒక సమాచారం బయటకు వస్తూ ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వస్తూ ఉంది. ఆమె అడుగులు కూడా ఆ వైపుగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో సడన్గా బతుకమ్మ వేడుకలకు చింతమడక పోవడం వెనకాల 100% సిద్దిపేట బరిలో కవిత పోటీ చేయడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈరోజు చింతమడక పోవడం కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో హరీష్ రావు యొక్క రాజకీయ ప్రస్థానం కావచ్చు, రాజకీయ సామ్రాజ్యం అవుతుందో కూకటి వేళ్లతోటి పెకిలించి వేస్తూ ఆమె అక్కడ పెద్ద ఎత్తున కేసీఆర్ షాడోలో ఆమె మొత్తానికైతే సిద్దిపేటలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎపిసోడ్ రోజుకు మలుపు తిరుగుతున్నది. కేసీఆర్ కూతురు రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్న వేళ ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మలిదేశ తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట నుంచే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగా ఈ నెల 21న మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నట్టు తెలిసింది. చింతమడకలో జరిగే బతుకమ్మ ప్రారంభ వేడుకలకు హాజరు కావాలని కవితను గ్రామస్తులు ఆహ్వానించారు. 2 దశాబ్దాల తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో కవిత ఓ కార్యక్రమానికి హాజరు కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హరీష్ సంతోష్రావుపై ఆరోపణలు అంటూ చూస్తున్నాం. సో 21న ఎంగిలిపూల బతుకమ్మకు రండి అంటూ కూడా చూస్తున్నాం. 100% కవిత చింతమడకకు పోతున్నది అంటే చింతమడక నుంచే సిద్దిపేటలో మొత్తం కూడా తన గుప్పిట్లో తీసుకురావడానికి, హరీష్ రావుని రాజకీయంగా వీక్ చేయడానికి కంప్లీట్గా ఒక భారీ స్కెచ్ వేసి సిద్దిపేట నుంచి పోటీ చేయడానికి ఆమె ప్రయత్నాలు చాలా బలంగా చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. 100% సిద్దిపేట బరిలో ఉండేటానికి అవకాశం అయితే కనబడతా ఉంది.